అగ్రదేశమని అహంకారంతో వెనిజులాపై వైమానిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదోరాని ఆయన భార్యని అమెరికా కిడ్నాప్ చేయడం దారుణమని సిపిఎం గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస సెంటర్ లో అమెరికా దుశ్చర్య ఖండిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ మధుర దంపతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు సురేంద్ర మాట్లాడుతూ ప్రపంచ దేశాలని అమెరికా దుర్మార్గాన్ని ఖండిస్తుంటే మన ప్రధాని నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సభలో ఐదో పట్టణ కార్యదర్శి పి రజని, బిల్డింగ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ కొండ, మహిళా నాయకురాలు ఎం ఝాన్సీ, పెద్దబాబు, రమణ మహేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెనిజులా మీద అమెరికా చేసిన దాడిని దేశవ్యాప్తంగా అందరూ ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే సామ్రాజ్యవాదం తెచ్చు మీరిపోతే ఎలా ఉంటుంది దాడి అనేది మనం ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు దాడి చూడొచ్చు. గతంలో కూడా అమెరికా ఇరాక్ మీద కూడా అలాగే దాడులు చేసే పరిస్థితి. ఇలా అమెరికా అక్కడ వెనిజులాలో ఉన్న ఆయిల్ నిక్షేపాలు తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ఒక సామ్రాజ్యవాది కానీ లేక పెట్టుబడిదారుడు కాదు, సోషలిస్టు దేశ అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడు ఎలాగైనా లొంగ తీసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని భార్య తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి దాడి చేస్తే ఏ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి లాంటివి ఏం చేస్తాయి? కాబట్టి ఇలా సామ్రాజ్యవాదం అనేది విచ్చలవిడిగా చిన్న దేశాల మీద దాడి చేసి ఆ దేశాల్లో యుద్ధాల్లో ప్రేరేపించి తన ఆయుధ సామానికి అమ్ముకుని పబ్బం కడుపుకునే అమెరికా ఇలాంటి తప్పుడు చర్యల్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో మన ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అమెరికా వెనిజులా అనే చిన్న దేశం మీద దాడి చేసి బాంబుల వర్షం కురిపించింది. ఆ దేశ అధ్యక్షుడు మధురోని ఆయన భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఏమిటంటే ఆయన గంజాయి అమ్ముతున్నాడు, డ్రగ్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన మేము శిక్షిస్తామని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. శిక్షించడానికి వాడేవాడని ట్రంప్కి ఏమవసరం? వాళ్ళ దేశంలో ఏదైనా నేరం జరిగితే ఆ దేశం చూసుకుంటుంది. చిన్న దేశాల మీద దాడులు చేసి తన మాటలు విన్నందుకు ఆయిల్ నిక్షేపాలు విస్తారంగా ఉంటాయి వెనిజులాలో, అది అమెరికాకి ఇవ్వడానికి ఆయన నిరాకరించినందుకు ఈ దాడి జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించినాయి. చిన్న దేశాలు కూడా ఖండిస్తే మన ప్రధానమంత్రి గారు 56 అడుగులు ఛాతీ నాది, వేలాది వీరుందని చెప్పుకుంటారు. ఈయన కనీసం ఖండనివ్వలేదు ఇంతవరకు. కొలంబియా లాంటి చిన్న దేశం అంతర్జాతీయ సమితి తక్షణ సమావేశం అయ్యాలి భద్రతా మండలి అని చెప్పి డిమాండ్. ఆ డిమాండ్తో ఈరోజు భద్రతా మండలి సమావేశం కూడా జరిగింది. తర్వాత పని